హలో అందరికీ. పచ్చి మామిడికాయ ముక్కల పచ్చడి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇన్స్టెంట్గా ఇలా పెట్టుకుంటానండి. నేను యాక్చువల్గా ఇండియా నుండి పచ్చళ్ళు పార్సిల్ వేయించుకుంటాను. ఎన్ని వేయించుకున్నా అప్పటికప్పుడు ఇది కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ 2 పచ్చి మామిడికాయలు తీసుకున్నానండి. కడిగి ఆరబెట్టుకున్నాను. అవి ఆరిపోయిన తర్వాత పచ్చడి స్టార్ట్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ మెంతులు, 2 స్పూను చిన్న ఆవాల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ మామిడికాయలు ముక్కలు చేసుకుంటున్నా. ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుంటున్నాను. ఈలోపు పచ్చడిలోకి చిన్న ముక్కల్లోకి 5 స్పూన్ల సాల్ట్, 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల పసుపు, 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా పొడగ్గా కట్ చేసుకున్నానండి. అండ్ మనం ఇందాక ఫ్రై చేసుకున్నవి చల్లారిన తర్వాత పౌడర్గా చేసుకుని ఇందులో కలుపుకున్నాను. అండ్ వేరుశెనగ ఆయిల్ 100 గ్రాములు వేసుకున్నానండి. 100 గ్రాముల వేరుశెనగ ఆయిల్ వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. మనకి లెక్క తెలియకపోతే మన ముక్కలకి ఇలా ఆయిల్ పట్టినట్టుగా కలుపుకుంటున్నప్పుడు ఆయిల్ పట్టినట్టుగా ఉంటే చాలండి. బాగా ఎక్కువ అవ్వకూడదు. అదంతా కొంచెం ఇలా ఆయిల్ పట్టినట్టు ఉంటే సరిపోతుంది. రేపటికి చాలా ఆయిల్ పైకి వస్తుంది. ఇలా నొక్కుని ప్లేట్ మూత పెట్టేసుకున్నానండి. రేపటికి ఇలా తయారయ్యింది. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. సో మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోయింది. సో మనకి లెక్క తెలియకపోతే ఇప్పుడైనా ఇంకా ఆయిల్ కలుపుకోవచ్చండి. సో ఎక్కువ పోయకుండా కొంచెం తక్కువే యాడ్ చేసుకుని ఇప్పుడైనా కలుపుకోవచ్చు ఉప్పు, కారాలు, ఆయిల్. సో చాలా బాగుంటుందండి. మనం ఇన్స్టెంట్గా ఇలా కలుపుకోవచ్చు. నాకు ఒక 1/2 కేజీకి పచ్చడికి తయారయ్యిందండి. చక్కగా 2-3 నెలల వరకు వస్తుంది. ఇలా పచ్చళ్ళు అప్పటికప్పుడు చేసుకుని తింటూ ఉంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఈ పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం తింటుంటే ఆ రుచే వేరండి. సో ఇలా తినడం కోసమైనా నేను అప్పుడప్పుడు పచ్చళ్ళు పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ అండి.